కొందరు మానుకుంటున్నారు. నేను సంగతి మీకు చెప్తాను వినండి. ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది. ఏమండి పాస్టర్ గారు, ఏసన్నగారు, చెట్టు కింద ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడా వినడా? పొలంలో పోయి ప్రార్థన చేసి దేవుడు వినడండి? ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడమ్మా. ఎందుకు వినడు? ఎక్కడ ప్రార్థన చేసినా ఆయన వింటాడమ్మా. మరి ఈ చర్చిలు ఎందుకు కడుతున్నట్టు అని అడిగింది. పని లేక అన్నా. చేయకూడదని కాదు, చేయగలిగితే పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని, మన ఇళ్లలో ఉన్న పరిస్థితులు వేరు, పరిశుద్ధ దేవుని మందిరంలో ఉన్న ఆ పరిస్థితి వేరు. మనం అక్కడ సమాజముగా కూడాలి. ఎక్కడైతే మనం దేవుని పేరిట సమాజంగా కూడుతామో, ఇప్పుడు నేను ఈ మధ్య టీవీలో చెప్తున్నా, నేను చెప్పే వాక్యం మీరు అక్కడ వింటున్నారు. మరి ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? నేను మీకంతా ఇక్కడ మంచాలు వేసామా, దుప్పట్లు ఇచ్చామా, మీ బాగోగులు చూడగలుగుతున్నామా ఇంతమందికి? మరి ఇక్కడికి ఎందుకు పిలిపించినట్టు? సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా రావాలి. మీరు సమాజముగా ఇక్కడికి కూడి వచ్చి మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశుద్ధ ఆలయముల్లోకి కూడి వచ్చి దేవుని మందిరాలలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తప్పనిసరిగా అనుభవించాలి.